ఆనందంలో ఉన్న స్నేహం ఇప్పుడే మొదలైంది. నాగ్ విషయంలో చిరు ఎందుకు స్పందించడం లేదు? ముఖ్యంగా ఎంతో ఆనందంగా ఒకరికొకరు తోడుగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయంలో నాగార్జున ఎప్పుడు ముందుండేవారు. అలాంటి నాగార్జునకి ఇంత లాస్ జరిగినా చిరంజీవి గారు ఎందుకు స్పందించలేదు? ప్రభుత్వంతో పని అనా, లేదంటే ప్రభుత్వంతో విభేదాలు ఎందుకనా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం నిజంగానే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు వస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ ఇంకా నందమూరి బాలకృష్ణ ఈ విభేదాలు సైతం మరి ఆయన కలుగజేసుకుని మాట్లాడారు. మరి అలాంటప్పుడు నాగార్జునకి సంబంధించిన ఇంత బిగ్ లాస్ లో చిరంజీవి గారు ఎందుకు స్పందించలేదు? సో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి విషయంలో అయితే మన నాగార్జున గారితో తోడున్నారు. ఇద్దరు కలిసి ఎన్నో వ్యాపారాలు కలుపుకోలుగా చేశారు. అంతేకాకుండా చాలా వాటిని పరిష్కరించుకున్నారు. అలాగే ప్రతి విషయంలో అయితే మన చిరంజీవి గారికి సపోర్ట్ గా నిలిచారు నాగార్జున. ఈ నేపథ్యంలో నాగార్జునకి హైడ్రా అధికారులు 100 కోట్ల ఆస్తి నష్టాన్ని కలిగించారు. ఇటువంటి సమయంలో ఆయన ఎందుకు స్పందించలేదనేది అర్థం కావడం లేదు. అయితే నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇంకా మిగతా కుటుంబ సభ్యులు మన నాగార్జున వైపు మాట్లాడారు. ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం మన చిరంజీవి గారికి ఉందని, ఖచ్చితంగా చిరంజీవి గారు దీనిపైన రెస్పాండ్ అయితే బాగుండంటూ మరి అటు నాగార్జున అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా చిరు గారు స్పందిస్తారని, నాగార్జున గారు తనకు ఒక మంచి మిత్రునని ఇప్పటికే ఆయన ఫోన్ చేసి మాట్లాడి పొలిటికల్ పరంగా చంద్రబాబు గారితో మాట్లాడించడానికి సైతం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మరోవైపు వాదన వినిపిస్తోంది. అఫీషియల్ గా దీన్ని ఇంటరప్ట్ చేయడం ఇష్టం లేక మరి సైలెంట్ గా ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గురించి. ఈ అఫీషియల్ గా ఎందుకు అంటూ మరి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి అందరినీ చక్కబెట్టే దిశగా నాగార్జున దగ్గర నుంచి ఈ విషయాన్ని గురించి ఏ రకమైన ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో మాట్లాడించడానికే పవన్ కళ్యాణ్ తో ఇప్పటికే మన చిరంజీవి గారు ప్లాన్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది.